పండగైనా, పార్టీ అయినా, ఇంట్లో ఏ అకేషన్ అయినా కూడా 15 నిమిషాల్లో ఈ చిట్టి కాజాలు ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. అదెలాగో చూసేద్దాం పదండి. టేస్ట్ కూడా టూ గుడ్ ఉంటుందన్నమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఇక్కడ నేను చిన్న కప్పుని కొలతగా తీసుకున్నాను చూడండి. టీ కప్పునైతే కొలతగా తీసుకొని టీ కప్తో ఒక 2 కప్పుల వరకు మైదా అయితే యాడ్ చేస్తున్నాను. మిక్సింగ్ బౌల్లో 2 కప్పుల మైదా తీసుకున్న తర్వాత చిటికెడైతే సాల్ట్ వేయండి. జస్ట్ టేస్ట్ కోసం యాడ్ చేస్తున్నాం అంతే. అలానే ఒక అర టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అయితే వేసేసుకోవాలండి. బేకింగ్ పౌడర్ అంటే వంట సోడా కాదు, కేక్స్లో వాడతాం కదా బేకింగ్ పౌడర్, అది వేసుకోవాలి. కరిగించిన నెయ్యిని కానీ కరిగించిన బటర్ కానీ ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ బటర్ అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు చక్కగా పిండికంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా మనము ముద్దలాగా చేస్తే గట్టిగా అనిపించి ఇలా ప్రెస్ చేయగానే విడిపోవాలి. ఇలా బైండింగ్ టెక్స్చర్ అయితే రావాలండి. ఈ పిండిలోకి కొంచెం కొంచెంగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ ఈ విధంగా ముద్దలాగైతే ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ మనకి పిండి ముద్ద ఏ విధంగా ఉండాలి అంటే మరీ మెత్తగా ఉండకూడదు, అలానే మరీ గట్టిగా ఉండకూడదు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. పిండి నానేలోపు షుగర్ సిరప్ని అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో మనం ఇక్కడ ఒక 2 కప్పుల వరకు అయితే పంచదార తీసుకోవాలి. మనం ఇక్కడ మైదా ఏ కప్పుతో కొలుచుకున్నామో అదే కప్పుతో పంచదార తీసుకోవాలండి. మళ్ళీ అదే కప్పుతో వాటర్ యాడ్ చేయాలి. 2 కప్పుల పంచదారకి 1.5 కప్పుల వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పంచదార చక్కగా కరిగిపోవాలి. కరిగిపోయిన తర్వాత ఎలాంటి పాకం అవసరం లేదండి. మనము గులాబ్ జామ్కి పాకం ప్రిపేర్ చేసుకుంటాం కదా, అలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. అలా తెలియని వాళ్ళకి ఇలా చూపిస్తున్నాను చూడండి. లైట్గా తీగ పాకం స్టార్ట్ అయ్యే టైంకి ఆపేసేయండి చాలు. స్టవ్ ఆఫ్ చేసాం కదా పాకం కూడా. ఇప్పుడైతే పిండిని ఒకసారి చెక్ చేద్దాం ఏ విధంగా ప్రిపేర్ అయిందో. పిండి ఇక్కడ చూసారు కదా, ముందు కంటే కూడా కాస్త ఇంకొంచెం నానింది. ఇక్కడ నేను చాపింగ్ బోర్డు మీద అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. చాపింగ్ బోర్డు మీద ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇక్కడ వీడియోలో ఇక్కడ ఈ స్టెప్ అనేది క్లియర్గా చూస్తేనే మీకు మడత కాజాలు ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా చేసుకోగలరండి. నేను ఇక్కడ చాపింగ్ బోర్డు మీద పొడి పిండి అయితే జల్లుకొని అలానే ఈ పిండిని అయితే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మనకి చపాతీ రోలర్ ఉంటుంది కదా, చపాతీ రోలర్తో ఈ విధంగా అయితే పిండినంతా కూడా స్ప్రెడ్ చేయాలి. మనము వీలైనంత వరకు రౌండ్ షేప్ కాకుండా లైట్గా స్క్వేర్ షేప్ వచ్చేలాగా ట్రై చేసేయండి. ఈ విధంగా అయితే రోల్ చేసేయండి. ఇలా రోల్ చేసుకుంటున్నాం కదా, వీలైనంత వరకు పల్చగా రోల్ చేసేసేయండి. అన్ని వైపులా కూడా ఒకేలాగా రోల్ చేసేసి ఆ తర్వాత చాక్తో కానీ లేదంటే పిజ్జా కట్టర్ ఉంటుంది కదా, దాంతోనైనా కూడా మీరు ఈవెన్గా అయితే కట్ చేసుకోవాలండి. ఈవెన్గా మనం ఇక్కడ స్క్వేర్ టైప్లో అయితే కట్ చేసేసుకుంటున్నాం. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ చివర్లు ఉన్నాయి కదా, ఈ చివర్లు పక్కన పెట్టేసేయండి. మిగిలిపోయిన చివర్లు కూడా మనము ముద్దలా ప్రిపేర్ చేసి మళ్ళీ ఇంకొకసారి ఈ ప్రాసెస్ అంతా కూడా చేసేసి మడత కాజాలు అయితే చేసేసుకోవచ్చండి. ఇక్కడ ఇవన్నీ కూడా సపరేట్ చేసేసాం కదా. నెక్స్ట్ దీనికైతే మనము నెయ్యిని అయితే అప్లై చేయాలండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే తీసుకోవాలండి. నెయ్యి అప్లై చేసిన తర్వాత పొడిపిండి అయితే జల్లుకోవాలి. ఇలా పొడిపిండి జల్లుకున్న తర్వాత ఇక్కడ చివర్లు ఉన్నాయి కదా, చివర్లు ఈ విధంగా వేలుతో అయితే ఒత్తుకోవాలండి. ఇలా వేలుతో ఒత్తుకోవడం వల్ల స్టిక్ అయిపోయి ఉంటుంది, ఎక్కడ కూడా విడిలిపోకుండా ఉంటుంది అనమాట కాజా అనేది. ఇలా ఒత్తుకున్న తర్వాత మనం రోల్ చేసుకుంటూ పొడిపిండి జల్లుకుంటూ రోల్ చేసుకుంటూ ఈ విధంగా అయితే కంప్లీట్గా చివరి దాకా వచ్చేంతవరకు రోల్ చేసేయాలండి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఇదేనండి ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్గానే ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేస్తే రెండోసారి మీకే అర్థమవుతుంది ఎలా చేయాలి అని చెప్పేసి మీకు ఐడియా వస్తుంది. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు అసలు కుదురుతాయో లేదో, టైం వేస్ట్ అయ్యిద్దేమో, ఎందుకు కుదరవేమో అనే టెన్షన్ అనేది అస్సలు అవసరం లేదు. చాలా అంటే చాలా సింపుల్గానే ఈ మడత కాజాలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఇంట్లో ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నారు కదా, ఈ విధంగా రోల్ చేసుకోవడమే, పొడిపిండి జల్లుకోవడం రోల్ చేసేసుకోవడమేనండి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత చివర్ల వరకు రోల్ చేసుకోవాలి. కాస్త గ్యాప్ ఉండాలి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా గ్యాప్ అయితే ఉండాలి. ఇలా గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ చివర్లు వేలుతో ఒత్తేసుకోవాలండి. స్టార్టింగ్లో మనం ఏ విధంగా అయితే ఒత్తుకున్నామో అదే విధంగా ఒత్తుకోవాలి.
ఆ తర్వాత కాస్త వాటర్ అనేది అప్లై చేసుకొని స్టిక్ చేసేయండి. వాటర్ అప్లై చేయడం వల్ల విడలిపోకుండా స్టిక్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా స్టిక్ చేసాం కదా, దీనిపైన పొడిపిండి జల్లుకొని వీలైనంత వరకు చేత్తో ఈ విధంగా ఒత్తుకుంటూ రోల్ చేసుకోవాలండి. రోలర్ అవసరం లేదు, చేత్తోనే ఒత్తేసుకోవచ్చు. ఈ విధంగా చేత్తో ఇలా రోల్ చేసుకుంటే కాస్ట్ ఇంకొంచెం అయితే వెడల్పు అవుతుందన్నమాట, రోల్ అవుతుంది ఈ విధంగా. ఇలా రోల్ అయిన తర్వాత మనము చివర్లు అయితే కట్ చేసేయాలి. చివర్లు ఏంటంటే రౌండ్ షేప్ వచ్చేస్తుంది కాబట్టి చివర్లు కట్ చేసేసి అంతా ఒక 1 ఇంచ్ వరకు మందం ఉండేలాగా చూసుకొని ఈ విధంగా చాక్తో అయితే కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని తీసుకుంటే సరిపోతుందండి. ఇలా కట్ చేసేసుకొని తర్వాత కట్ చేసుకున్న పీసెస్ అన్నీ కూడా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా వేలుతో లైట్గా ప్రెస్ చేస్తే మీకు కొంచెం సైజ్ అనేది కొంచెం పెరుగుతుందనమాట. సైజ్ పెరుగుతుంది, అలానే లేయర్స్ కూడా క్లియర్గా కనిపించే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే వేలుతో అయితే ఒత్తేసుకొని ఈ విధంగా అన్నీ పక్కన పెట్టేసి ఈలోపు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి ప్యాన్లో మనము డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ అయితే తీసుకొని వేడవనివ్వాలి ఆయిల్ని. నేను ఇక్కడ తక్కువ ఆయిల్లోనే చేద్దామని చెప్పేసి తక్కువ ఆయిలే తీసుకున్నానండి. ఆయిల్ చక్కగా హీట్ అయిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ ఒక్కొక్క కాజాని ఆయిల్లో వేసుకోవాలి. ఆ తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని అన్ని వైపులా ఒకటే రంగు వచ్చేలాగా, అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే పైన ఫ్రై అయినట్టే ఉంటుంది కానీ లోపల సరిగ్గా ఉడకదండి. సో మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకొని తీసుకొని వెంటనే మనం ఇక్కడ షుగర్ సిరప్లోకి వేసేయాలి. వేడి మీద వేసేస్తే చిట్టి కాజాలు పంచదార పాకంని అబ్జర్వ్ చేసుకొని పైన క్రిస్పీగా లోపల గుల్లగా అయితే కుదురుతాయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేసేసి ఈ వీడియోకి లైక్ ఇచ్చి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మామ్స్ కిచెన్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరొక వీడియోలో కలుద్దాం.